నిరుద్యోగం గురించే పోరాడతా. ఎందుకంటే రేపు వచ్చే నాలాంటి నిరుద్యోగి ఒక్కరన్నా ఉండాలి. ఎంపీగా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ ఏదో ఒక దాంట్లో ఉండాలి ఖచ్చితంగా. మాలాంటోళ్ళు ఉంటేనే కదా రేపు వేరే వాళ్ళకి అన్యాయం జరగకుండా మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఒక నార్మల్ వ్యక్తిగా ప్రశ్నిస్తే కేసులు అంటారు, అదంటారు, ఇదంటారు, పథకాలు అంటారు, అదంటారు, ఏదో విధంగా ఇబ్బంది పెడతారు మమ్మల్ని. నన్నే నేను ప్రశ్నించినందుకు నా మీద కేసు పెట్టి నన్ను కూడా ఇబ్బంది పెట్టారు. చాలా ఇబ్బంది పడ్డా కేసు వల్ల. నేను జాబ్ దగ్గరకు వచ్చి పోవడానికి కారణం కూడా ఈ కేసే. సో నాలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి, యువత కూడా రాజకీయంలోకి రావాలి. ఇప్పుడు నేను వస్తే నన్ను ఇబ్బందులు పెట్టిరు, నేను వెనక అడిగేస్తే రేపు రారు. ఇన్ని ఇబ్బందులు వచ్చినా నేను ముందుకు పోతేనే రేపు ఇంకొకరు వస్తారు. సో నాలాగా యువత రాజకీయంలోకి రావాలి. అమ్మాయిల పైన చాలా దాడులు జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ నేనే. నువ్వెందుకు అమ్మాయివి, నీకెందుకు అవసరమా అట్లా మాట్లాడి చెప్తారు. నాకు చెప్పకుండా నేను అర్థం చేసుకోగలదు. కొంతమంది ఫేస్లు బట్టి వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా అర్థం చేసుకుంటా. సో ఇవన్నీ బట్టి ఇది కాదు, అమ్మాయిలు కూడా రాజకీయంలోకి రావాలి, అమ్మాయిలు రావాలి, యువత రావాలి. సో అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి దాడులు కూడా నేను అరికట్టగలగాలి. సో మోటివేషన్స్ అనమాట, వరకట్నం వేధింపులు, వరకట్నం అనేది నిషేధించడం. సో వాటిపైన కూడా నేను మోటివేషన్స్ చేస్తున్నా. సరే, మీరు నిరుద్యోగం అంటున్నారు. గతంలో ఇదే బర్రెలక్క శిరీష అని పిలువబడే ఈ అమ్మాయి ఎక్కడైనా నిరుద్యోగుల సమస్యల మీద పోరాడిన సందర్భాలు ఉన్నాయా? అంటే వెళ్ళినా కానీ కొట్టడం, ఈ పోలీస్ కేసులు అనేసరికి కొంచెం వచ్చేసేదాన్ని వెనకకి. వెళ్తుంటే కొంచెం కూర్చుంటుంటే అట్లా వెనకకు వచ్చినవి. ఈ ప్రవళిక ఆత్మహత్య ఉంది కదా, ఆ రోజు కూడా నేను వెళ్ళి మళ్ళీ అక్కడ కొట్టి అన్ని దాడులు జరిగేసరికి నేను మళ్ళీ వెనుకకు వచ్చేసిన. నిరుద్యోగం అంటే ఏంది అసలు? ఏ ప్రభుత్వం అయినా కూడా 100% నిరుద్యోగాన్ని ఇవ్వడం సాధ్యం కాదు, ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. 100% దీన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నారు? 100% సాధ్యం కాదు. గవర్నమెంట్ జాబ్స్ అందరికి ఇవ్వడం సాధ్యం కాదు. కొన్ని ఉపాధిలు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయొచ్చు కదా. కొందరికి కొన్ని దాంట్లో ఇష్టం ఉంటది. ఆ యాక్టివిటీస్ లో వాళ్ళు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఐటీ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయింది, వేల సంఖ్యల యూత్ కి ఎంప్లాయ్మెంట్ దొరికిందని చెప్పి ఎంతమందికి అంతమందికి కల్పించినప్పుడు మళ్ళీ ఇంతమంది నిరుద్యోగులు ఎందుకున్నారు? సరే కొన్ని వేల మందికి కల్పించారు, మళ్ళీ ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు కదా. అదే కాకుండా ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు అమ్మాయిలకు అల్లికలు కానీ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, సిస్టమ్ వరకు అలాంటి సిస్టమ్లు చేయడం కానీ, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కానీ, అవి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది స్థాపించాలి, ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు కొన్ని ఫ్యాక్టరీస్ అవన్నీ ఏర్పాటు చేస్తే నిరుద్యోగం అనేది కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. సో ప్రైవేటు సంస్థలైనా ఇప్పుడు కొంతమంది సిటీకి వచ్చి జాబ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. చదువుకు చేసే పనికి సంబంధం లేకుండా ఊర్లలో చేస్తుంటారు. అదే వాళ్ళ చదువుకు తగ్గట్టు అక్కడ ఏమైనా ఫ్యాక్టరీస్ కాన్స్టిట్యున్సీలో అక్కడ ఏర్పాటు చేయొచ్చు కదా. ఈ విధంగా చేస్తే నిరుద్యోగం అనేది తగ్గించవచ్చు. మనం 100% తగ్గించకుండా ఒక 90% అని మనం తగ్గించవచ్చు. సరే, ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఉన్న పార్టీలలో నిరుద్యోగుల గురించి కొట్లాడే లేదా పోరాడే నాయకులు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఉంటారు ఖచ్చితంగా, ఎందుకు ఉండరు? ఉంటారు. ఇక ఎవరో ఒకరు అదిమి పట్టడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. సో ఇప్పుడు ఒక పార్టీ అంటే రిస్ట్రిక్షన్ ఇది అనేది ఉంటుంది, వాళ్ళకు కూడా రూల్స్. సో ఆ సిచ్యువేషన్లో బయటికి రాలేకపోతున్నారు నాలాంటి పోరాట తత్వం ఉన్న వాళ్ళు కూడా నేను అనుకుంటున్నా. సో ఉన్నారా లేదా అనేది ఇంకా రైట్. ఎమ్మెల్యే పోటీ తర్వాత మీ ఓటమిని మీరు ఎలా సమర్థించుకుంటారంటే? నేను ఓడిపోయినా అని అయితే అనుకోలేదు ఎప్పుడు. సో పదవి పరంగా ఓడిపోయినా ఇంత మనుషులు నన్ను గుర్తించి అనడం మామూలు విషయం అయితే కాదు. గెలిచినానే అనుకుంటున్నా. సో పదవి పరంగా గెలవడానికి ఇంకా నేను గ్రౌండ్ వరకు ఇంకా జనాలలో తిరగాలి, నా పైన నమ్మకం రావాలి. సో మిగతా 5 ఏళ్లలో ఆ నమ్మకం వస్తుంది, నెక్స్ట్ గెలుస్తా. ఏదేమైనా ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నా పాత్ర అంటూ ఉండాలని చెప్పి మీరు నామినేషన్ వేసిర్రు అని అంటే, ఎవరు బర్రెలక్క స్ఫూర్తి అంటే ఏం చెప్తారు మీరు? స్ఫూర్తి అంటే నాకు నేనే స్ఫూర్తి. మామూలుగా ప్రవీణ్ కుమార్ సార్ అంటే కొంచెం ఇష్టం అనమాట. ఏ రకంగా ప్రవీణ్ సార్లో మీకు నచ్చిన క్వాలిటీస్ కొన్ని ఏమున్నాయనంటే, స్టూడెంట్స్ కు మంచి చేస్తుంటాడు. సో ఆయన ఇంతకు ముందు గురుకులాలు అది చాలా ఇష్టం నాకు. ఇంతకు ముందు నేను ఒక కాలేజ్లో జాయిన్ అయినా, నాకు ఫుడ్ పడలేదు, అక్కడ మొత్తం పాములు ఉంటుండే. సో అట్లా నేను ఇబ్బంది పడ్డప్పుడు నాకు ఎవరు టీసీ ఇవ్వమంటే ఇవ్వలేదు. సో ఆయన దగ్గరికి వెళ్ళగానే ఇబ్బంది పెట్టి చదివించకూడదు, వాళ్ళకి ఇష్టం ఉన్న ప్లేస్లో చదివించాలని ఆయన మాట్లాడడం వల్ల నాకు టీసీ ఇచ్చారు. నేను వేరే కాలేజ్లో కూడా జాయిన్ అయినా. సరే, మీరు ప్రవీణ్ సార్ అంటే బాగా ఇష్టం అని చెప్తున్నారు కదా, రాబోయే రోజుల్లో ఆర్ఎస్పీ నుంచి మీకు పార్టీలో జాయిన్ అవ్వాలని ఆహ్వానం పలికితే మీరు వెళ్ళే అవకాశం? ఏం వెళ్ళను, ఇష్టం వేరు పార్టీ వేరు కదా. ఇప్పుడు ఆయన అంటే అభిమానం,
ఆయన పార్టీలో ఎందుకు ఆయన కూడా బహుజన రాజ్యాధికారం కోసమే పోరాడుతున్నాడు కదా, మీరు కూడా మద్దతు ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వను. మీరు ఎంత ఎన్నేళ్లుగా పోరాడినా కూడా మీరు ఏకపక్షంగానే ఉండి పోరాడుతుంటారు అంతేనా? పోరాడతా, ఏదో ఒక రోజు సాధిస్తా. రైట్. ఎంపీగా గెలవడానికి మీరు ఇప్పటి నుంచి తీసుకుంటున్న భవిష్యత్ కార్యాచరణ ఏంటనంటే ఎట్లా ఏం చెప్తారు మీరు? మెయిన్ అవగాహన సదస్సులు అనేది నేను చెప్తున్నా, గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. అంటే నాకు కూడా అంత తెలియదు, నేను ఏమంత కాదు. సో కొంతమంది మేధావులను కలుస్తున్నా, నేను ఎలా వర్క్ చేయాలనేది వాళ్ళ అమూల్యమైన సందేహాలను వినడం కానీ, సో అవి పాటించడం కానీ, నెక్స్ట్ కూడా సదస్సులు, మీటింగ్స్ అవన్నీ కండక్ట్ చేసుకుంటున్నాం మెల్లిమెల్లిగా. రైట్. ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎంపీగా పోటీ చేయాలంటే ఏప్రిల్ 16వ తారీఖు నాడు మనకు ఎలక్షన్ డేట్ అనేది రావడం జరిగింది. మీకున్న ఈ 2-2.5 నెలల్లో మీరు ఎట్లా మీకు అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేస్తారు? మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటి? నాకు కూడా కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆ రోజు కాడికి ఏజెంట్లో వేసినాం, తర్వాత ఈమెకి నాకు సంబంధం అని లేరు వాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా నాతో పాటు నడిచే వాళ్ళు కూడా ఏజెంట్స్ నాకు ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్తోనే నేను ఏమైనా సాధిస్తా కదా. చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ఇది జస్ట్ ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమే. ఈ అమ్మాయి కేవలం ఎమ్మెల్యే ఎలక్షన్స్ పేరు అని చెప్పి 30-40 లక్షలు తీసుకుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ పేరిట ₹1 కోటి తీసుకోవడానికి సిద్ధమైంది తప్ప ఈ అమ్మాయికి అంటూ ప్రత్యేకమైన సిద్ధాంతాలు కానీ లక్ష్యాలు కానీ ఏమి ఉన్నట్టు కనిపిస్తలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మాట్లాడతారు, దానికి నేనేం సమాధానం చెప్పాను, నా పనితనంతోనే వాళ్ళకి సమాధానం చెప్పాను. ఎట్లా రాబోయే రోజుల్లో వాళ్ళకు సక్సెస్ తోటే ఆన్సర్ ఇస్తాను. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? మనం అనుకుంటే ఏదైనా సాధించగలం కదా. ఆ మాత్రం ఆత్మ స్థైర్యం లేకుంటే ముందుకు అడుగు వేయలేం కదా. ఇప్పుడు మీకున్న సమయం చాలా తక్కువ, 7 పార్లమెంట్లలో తిరగాలి అని అంటే మీ ఒక్కరితో అయితే అది ముమ్మాటికి సాధ్యం కాని పని. బర్రెలక్కకు స్పెషల్ టీం అంటూ, లేదంటే అతనికి మద్దతు ఇచ్చే వాళ్ళంటూ కొంతమంది ఉన్నారా? ఎవరాళ్ళు అంటే ఏం చెప్తారు? పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళని భయపెట్టించి తగ్గిస్తారు. ఓకే, ఎవరు భయపెడతారు? అపోజిషన్ వాళ్ళు భయపెడతారు. సో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఏజెంట్లను మీరు ఎమ్మెల్యేగా మీరు ఎంపీగా నిలబడితే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందని మీరు అనుకో? ఇబ్బంది అంటే ఓట్లు చీలుస్తా అనే భయం. ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఏజెంట్లను అన్ని సెట్ చేసి వస్తే నెక్స్ట్ డే ఏజెంట్లు లేరు కూర్చోవడానికి. నైట్ గాయబ్ చేసేసారు భయపెట్టేసి. సో అందుకే నేను వీళ్ళని నేనేం చెప్పను, గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ. మీరేమో ఓట్లు చీలుస్తారు అంటున్నారు, కానీ ఇదే మీ లాస్ట్ టైం మీ మీద ఇదొక రూమర్స్ కూడా నడిచింది. ఏందనంటే కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మేము నిలబడాలని ఫోర్స్ చేసినట్టు కూడా మాట్లాడారు. అయితే ఎవరన్నారు? ఇది కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కదా. అవును. సో టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారో తెలుసా? కాంగ్రెస్ మా ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ దింపిందని వీళ్ళు అన్నారు. సో ఇంకెవరు దింపిరు అనేది ఇక వీళ్ళు మీద అనుకుంటారు, కానీ నన్ను ఎవరు దింపాలి, నాకు నేనే దిగిన.